నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిస్టర్ సోల్జర్ ఫ్రమ్ మిలిటరీ మాధవరం మూవీ టీమ్. అసలు ఇక్కడ వీళ్ళని చూస్తుంటుంటే సోల్జర్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ చేశారా, విలనిజం చేశారా, అసలు ఈ టైటిల్ ఏంటి, ఇవి అన్ని డౌట్స్ నాతో పాటు మీకు ఉన్నాయని నాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ యూనిట్తో మాట్లాడిద్దాం. అందరికీ నమస్తే అండి, హాయ్. ఎవరితో చెప్పాను నేను? ఓకే, ఫస్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తానండి నేను. డైరెక్టర్ గారు, ముత్యాల బాలాజీ గారు మీరు పేరు. సినిమాలోకి వెళ్లే ముందు ముత్యాల బాలాజీ గారు అని అంటే నాకు మీరు ముత్యాల గారి ఫ్యామిలీ నుండి వచ్చారా, వాళ్ళ వారసులా మీరు? రిలేషన్ ఉంటుందండి అది. ఓకే, అంటే ముత్యాల సుబ్బయ్య గారి రిలేషన్ ఉంది మీకు? ఉంటుందండి, ఉంది. ఓకే, సో ఇది మీ ఫస్ట్ మూవీనా అండి? ఫస్ట్ మూవీ. ఓకే, చాలా గ్యాప్ తీసుకున్నారు అయితే. మీ తాతగారు ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి మీరు చాలా గ్యాప్ తీసుకుని వచ్చారు. ఇంకొంచెం ముందు వస్తే బాగుండేదేమని చెప్పి ఇంతకుముందు మీ హీరోస్ అనడం విన్నా నేను. గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, రాలేదు. ఓకే, బాలాజీ గారు, మిస్టర్ సోల్జర్ ఫ్రమ్ మిలిటరీ మాధవరం, ఈ టైటిల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది దేశభక్తికి సంబంధించిన మూవీ అని. ఒకసారి చెప్తారా సినిమా గురించి? మిస్టర్ సోల్జర్ అనే మాధవరం అనేది యాక్చువల్లీ మాధవరం అనే ఒక విలేజ్ ఉందండి. తాడేపల్లిగూడెం దగ్గర నుంచి ఒక 13 కిలోమీటర్ల లోపల. మనకు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, కార్గిల్ ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర మీకు స్వతంత్రం రాకముందు నుంచి సైనికుల శిక్షణ ఉంది అక్కడ. మాధవరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ ఊరికి, ఆ దళానికి, ఆ విలేజ్కి స్థలాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అప్పటి నుంచి మాధవరం అనే ఊరుగా ప్రసిద్ధి చెందింది. ఆ ఊరు నుంచి ఈ రోజుకి కూడా ఒక్కొక్క కుటుంబానికి కంపల్సరీ ఒక 2 పిల్లలు ఉన్నారంటే ఇంచుమించు 2 కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమే. అంటే పిల్ల పుట్టాడంటే ఆడపిల్ల అయితే పెళ్లి చేస్తారు, మగపిల్లడు అయితే ఆర్మీకి వెళ్ళిపోవాలి, ఆర్మీకి పంపించేయాలి. ఇది సినిమాలో ఉన్న కథ ప్రకారం ఉన్న విలేజ్ కాదు, నిజంగానే తాడేపల్లిగూడెం దగ్గర ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మాధవరం అనే ఊర్లో జరుగుతున్న విషయం ఇది. అవునండి. వెళ్తానంటే సోల్జర్కి ఇచ్చి వెళ్ళి చేసుకోవడం అనేది వాళ్ళ వరుసను బట్టి వాళ్ళు చేసుకుంటారు. సో అలాంటి ఒక విలేజ్ మన దగ్గరలో ఉన్నందుకు వి ప్రౌడ్ టు బి కదండి. ఓకే, సో మీది ఆ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్నవారా మీరు? అంటే ఆ ఏరియాని చూసి పుట్టి పెరిగి అలా ఏమన్నా? ఎక్కడ మీ ఊరు? మాది వచ్చి చాగల్ అండి, నాన్నగారిది. అమ్మమ్మ గారిది నల్లజర్ల దగ్గర అనంతపల్లి. ఓకే, ఇంచుమించు నాకు ఆ ఊరికి 20 కిలోమీటర్స్ బిలో అంతేనండి. ఓకే, నేను ఇంచుమించు 1 వీక్ ఒకసారైనా అటు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. వాళ్ళ ఆర్మీకి వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా 17-18 ఏజ్ ఉన్న కుర్రోళ్ళందరూ కూడా నాకు ఎదురుగా వచ్చేవారండి. వాళ్ళతో నేను కొంచెం డిస్కస్ చేసేవాడిని. చేసినప్పుడు ఏదైనా ఏంట్రా ఇలా చేస్తున్నారంటే, లేదు మా ఊళ్ళో ఉన్న ఆనవాయితీ ఇది, మేము చెయ్యాలి. ఫస్ట్ ఆర్మీ, తర్వాత ఏదైనా జాబ్ ఉంటే చూసుకుంటాం, లేకపోతే ఆప్షన్ అనమాట. ఆర్మీ అనేది చెయ్యాలి, ఆప్షన్ అది లేకపోతే ఇంకోటి చేయాలని, ఏదైనా కంపల్సరీ మేము ఆర్మీకి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పిన దాన్ని నేను ఇన్స్పైర్గా అయ్యి ఆ ఊరి గురించి ఏదైనా చెయ్యాలి. ఓకే, చాలా గ్రేట్ కదండి. అండ్ మరీ ముఖ్యంగా డెబ్యూ డైరెక్టర్స్ అనుకుంటే ఈ మధ్య కాలంలో హారర్, థ్రిల్లర్ ఇవి కాస్త ముందంజలో ఉన్నాయి సినిమాలు, అటువైపు వెళ్తారు, లేకపోతే ఒక మంచి క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీతో వెళ్తారు. బట్ మీరు అలా కాకుండా చిన్నప్పటి నుంచి మీరు చూసిన దాన్ని ఓకే సినిమాగా తీశారు. ఓకే, అండ్ ఇక్కడ మనకు కిరణ్ గారు ఉన్నారు, గోపీనాథ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని హీరోగానే ఎట్లా అనుకున్నారు మీరు? యాక్చువల్లీ వీళ్ళు నాకు అనుకోని పరిస్థితిలో పరిచయం అయ్యారు. కొత్త వాళ్ళకి ఎదురయ్యేదే కదా, అంటే మీరు అనుకోని పరిస్థితులు పెట్టుకోవాల్సి వచ్చిందా ఏంటి? కొత్త వాళ్ళకి లేదంటే యాక్చువల్లీ హీరోల కోసం నేను ఆడిషన్ పెట్టినప్పుడు కొత్త వారికి మేము, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము మాకున్న రిలేషన్లో చెప్పడం, వాళ్ళు వచ్చి కలవడం. యాక్చువల్లీ నా దగ్గర బడ్జెట్ లేదు, ప్రొడక్షన్ పెట్టడమే పెద్ద, ఈ రోజుల్లో ప్రొడక్షన్కి పెట్టడమే పెద్ద బాధాకర సాహసం. అందులో ప్రొడ్యూసర్లు అప్పటికి కూడా కొంచెం ఇబ్బంది పడి ఉన్నారు. దీన్ని ఏం చేయాలంటే అప్పుడు వీళ్ళతో నేను డిస్కస్ చేసి వాళ్ళతో మొత్తం గ్రామం గురించి చెప్పి ఈ మూవీని కంపల్సరీ మనం చేయాలంటే వాళ్ళైతే అన్ని రకాలుగా నాకు సపోర్ట్ ఈ రోజు వరకు ఇస్తారు కూడా. అదేవిధంగా కంప్లీట్ చేసాము. వాళ్ళ సపోర్ట్ ఇంకా నేను చెప్పలేను, ఎందుకంటే మూవీ చూస్తే మీకే అర్థం అవుద్ది. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఎక్కడ కలిసారు వీళ్ళిద్దరు మీకు? యాక్చువల్గా ఆయన పెద్ద ఆయన ఉండేవారు. ఆయన నేను మీట్ అవ్వడినప్పుడు నీకు ఇలాంటి దానికి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నేను పరిచయం చేస్తానని కిరణ్ పరిచయం చేశారు. కిరణ్ పరిచయం చేసిన తర్వాత గోపిని ఇన్వైట్ చేసాము. ఇదంతా ఒక టీమ్. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎవరిని మేము కావాలని కాకుండా వాళ్ళకి స్టోరీ నేరేషన్ ఇచ్చి
వాళ్ళకి అగ్రి అయిన తర్వాత మేము షూట్కి వెళ్ళి చేయడం జరిగిందండి. ఓకే. సో మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి కాబట్టి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడదాం. కాబట్టి వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఆర్మీ పీపుల్ అంటే ఎట్లా ఉంటారు, చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, హెయిర్ కట్, పర్సనాలిటీ ఇవన్నీ. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు అట్లా అనిపించట్లేదు, కాస్త బబ్లీ హీరో లాగా ఉన్నారు. చూడడానికి అలా ఉంటారండి. ఆర్మీలోకి వెళ్ళి ఆ డ్రెస్ వేయగానే ఇంకా జవాన్లు అయిపోతారండి. ఓకే. అది ఆయన 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 గొప్పతనం అప్పుడు కూడా మీరు ఇలానే ఉన్నారు. మరి ఆయన ఏ విధంగా చూసాడు మాకు తెలియదు, అది ఆయన అడగాలి. ఏ యాంగిల్ లో కనిపించారు మీకు? యాక్చువల్లీ నేను ఊహించిన క్యారెక్టర్కి వాళ్ళు సూటబుల్ అని నేను కొంచెం వాళ్ళు చేయడం కూడా జరిగిందండి. సీన్లు ఇచ్చాను, బాగా చేశారు, పెర్ఫార్మెన్స్ బాగుంది, సెలెక్టెడ్ అని చెప్పానండి. వెంటనే చెప్పారా? కొంచెం టైం తీసుకున్నానండి. తీసుకున్నారా? తీసుకోవాలి కూడా. నాకైతే చెప్పలేదు ఆ రోజు వరకు వాళ్ళకి తెలియదు. ఓకే, వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే వీళ్ళు ఎంత టెన్షన్ పడ్డారు, ఆ టెన్షన్ లో వీళ్ళు ఏం చేశారు, మీకు గుడ్ మార్నింగ్ మెసేజ్, గుడ్ నైట్ మెసేజ్ పెట్టారో లేదో ఒకటి అడుగుదాము. అండ్ పట్నాయక్ గారు ముఖ్యంగా ఇలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది ఒక పెద్ద సాహసమే. ఎందుకంటే ఎలా ఆదరిస్తారో అనేది తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద కోట్లలో పెట్టిన బడ్జెట్లే, పెద్ద పెద్ద హీరోస్ని చూస్తున్న బడ్జెట్తో తీసిన సినిమాలే అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి. అలాంటి టైంలో ఒక దేశభక్తి సినిమాతో, అది నిజంగా ఒక విలేజ్ని ఇంతమంది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది అంత చిన్న విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అలాంటి ఒక విలేజ్ ఉంది అని చాలా మందికి తెలియదు. ఓకే, ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈటీవీ వాళ్ళకి అందరికీ నాకు ధన్యవాదాలు. ఇంపార్టెంట్గా బేసిక్గా నా పర్సనల్గా చిన్న విషయం చెప్పాలి మీకు. తప్పకుండా. నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్ను. ఓకే. నేను అబ్రాడ్స్లో వర్క్ చేశాను, ఇండియాలో వర్క్ చేశాను మేనేజర్ క్యాడర్లో. మా నాన్నగారు టీచర్. చిన్నప్పుడు నుంచి మాది మన్యం అంటే ఫారెస్ట్ ఏరియా. మేము అడవుల్లో తిరగడం, మాకు జంతువులు ఫేరింగ్ ఉండదన్నమాట. స్నేక్స్ని అయితే మేము హ్యాండ్తో క్యాచ్ చేసి మేము ఆడుకుంటాం. ఏ ఊరు మీది? మాది పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్. పార్వతీపురం అక్కడికి ఒక ఒడిశా బార్డర్లో ఒక 13 కిలోమీటర్స్ మా విలేజ్ ఉంటుంది. చిన్నప్పుడు మేము చదువుకోవడం ఇంజనీరింగ్ అంత ఏరియాలో నుండి చదివామంటే మేము జంతువులతోని వాటితోని స్నేక్స్తోని ఫైట్ చేసి మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 3-4 కిలోమీటర్స్. నేను ఇప్పుడు 10th క్లాస్ 83. అంటే నేను బేసికల్గా అంటే మాకు డేరింగు ఇలాంటి విషయాల్లో కరేజ్ ఎక్కువ కాబట్టి ఆర్మీకి వెళ్దాం అనుకున్నాను. నేను ఉండేది ఆర్మీకి వెళ్దాం అనుకుంటే మా నాన్నగారు నుంచి, నేను టీచర్రా, నువ్వు ఆర్మీలో జాయిన్ అవ్వడం ఏంటి, అక్కడ వెళ్ళి అక్కడ కాల్చుకోవడం చావడం ఇవన్నీ దరిద్రం, నువ్వు ఇంజనీర్ మీద అవ్వాలి అని చెప్పి నాకు ఇంజనీరింగ్ చదివించారు. ఇంజనీరింగ్ చదివినా సరే చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ని. అంటే ఆ విలేజ్లోని చిన్న చిన్న పండుగలు అయితే ఏదో క్యారెక్టర్స్ వేయటం అలాగా స్కూల్స్లోనే చేసేవాళ్ళు. కామెడీ క్యారెక్టర్స్, రంగస్థలంలో పౌరాణిక నాటకాల్లో కూడా కొన్ని కామెడీ క్యారెక్టర్స్ ఉంటే నాకు ఇచ్చేవాళ్ళు. చదువుతో పాటు నేను చేసేవాడు. అలా చేస్తుండగా అప్పుడు పోనీ ఆర్మీకి వెళ్ళలేకపోయాను. కనీసం ఆర్మీ మీద ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే సినిమా తీద్దాము అని ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టి ఇలాగ రాజమండ్రిలో ఒక రైటర్ కలిసారు, సతీష్ గారు అని. ఆయన ఒక లైన్ చెప్పారు. ఇక్కడ మిలిటరీ మాధవరం ఒక ఊరు ఉంది. ఎప్పుడు చెప్పారు ఇది నేను 2021లో చెప్తే, నేను అయితే దీనికి డైరెక్టర్ ఎవరు సరైన వాళ్ళు ఉంటారా అంటే, డైరెక్టర్ అయితే నాకు తెలిసిన అతను ఉన్నారండి, దీన్ని బేస్ చేసుకుని మీరు సినిమా చేయొచ్చు అని ఆయన రైటర్ గారు మనకి స్టోరీ లైన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాన్ని మరి బాలాజీ గారు ఏం చేస్తారంటే, అది లైన్ మంచిదే కానీ దాన్ని డెవలప్ చేయాలంటే మనం ఆ ఊరు వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళి ఆ ఊరి తాలూకా స్థితిగతుల్ని, వాళ్ళ ప్రస్తుత మనోభావాలని అన్నిటికీ మనం అబ్జర్వ్ చేసి వాళ్ళని అవి కలెక్ట్ చేసుకొని మన సినిమాని తయారు చేయాలి. గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా ఎక్కువే చేశారు మీరు. ఆ ఊరికి వెళ్ళిపోయారు మీరు? ఓకే, వెళ్ళి చేయడం జరిగింది. జరిగితే వాళ్ళకి కూడా వివరించి చెప్పాం, ఇలాగ రియల్గా మీ ఊరు బయోపిక్ లాగా ఉంటుంది చూడటానికి, కానీ బయోపిక్ అంటే మళ్ళీ మనకి సెన్సార్ ప్రాబ్లం ఇష్యూ వస్తుంది, మేము కల్పిత పాత్రలతో చేసాము, యథార్థ కాదని. సైనిక ఇతివృత్తాన్ని ఆదర్శంగా తీసుకోండి. అంటే విలేజ్ కాదు, విలేజ్ అంటే వేరే, ఆ ఊరు మిలిటరీ తాలూకా ఇతివృత్తం. అంటే ఇతివృత్తం అంటే సాంస్క్రిట్లోనే ఆర్మీ అవేర్నెస్. ఆ విధంగా దీన్ని చేయడం జరిగింది. ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ సినిమాలో కంటెంట్ నేను కూడా బాగా డిస్కస్ చేయడం జరిగింది డైరెక్టర్ గారితో. ఇప్పుడు ప్రెజెంట్ సినిమాలు ఆర్మీ మీద చాలా వచ్చాయి, కానీ అవేంటంటే ఒక కంట్రీ టు కంట్రీ ఫైట్,
లేదా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీని ఎలాగా వాళ్ళు టీజ్ చేయడం, లేదంటే ఇలా టెర్రరిస్టులు మనకి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇలాంటి సినిమా కంటెంట్లు వచ్చాయి. అలా కాకుండా మిలిటరీ వాళ్ళ తాలూకా సాధక బాధకాలు, అంటే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబాన్ని వదిలి అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది, అక్కడ వార్లో ఉంటాడు, ఇతల భార్య ప్రెగ్నెంట్లో ఉంటుంది, అక్కడ వార్లో ఉంటాడు, ఇక్కడ కొడుకుకి సిక్ అయి ఉంటుంది, అక్కడ వార్లో ఇక్కడ ఉంటాడు, ఇక్కడ పేరెంట్స్ డెత్ అయి ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు ఆ బాధ ఎలా కల్పిస్తాయి వాళ్ళకి. ఇంత బాధని వాళ్ళు అణుచుకొని వారిలో దేశం కోసం ఎలా పోరాడుతున్నారు. యాక్చువల్గా ఒక ఆర్మీకి వెళ్ళిన వ్యక్తి జవాన్ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తాం. పెళ్ళి అవుతుంది, పెళ్ళైన 2-3 గంటల్లోకి మీరు వెళ్ళాలని చెప్తారు, ఇంకా అదే వాళ్ళ లాస్ట్ మినిట్ ఎంత భయం వేస్తుందో. అలాంటి ఎన్నో ఉన్నాయండి ఆ ఊళ్ళో. యాక్చువల్లీ ఆ సీన్ చూస్తే మాకే కళ్ళంట నీళ్ళు ఆగలేదు. ఆ రిలీజ్ అయిన సీన్ నేను చూశాను. వాస్తవంగా కూడా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఇలాగ ఎక్స్పైర్ అయిన వాళ్ళని చూడడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఆర్మీకి పంపామంటే ఇంకా ఆల్రెడీ మేము దేశానికి మనిషిని ఇచ్చాం అంతే. వాళ్ళు గర్వంగా చెప్తారు. ఇలాంటి కంటెంట్ డైరెక్ట్ గా నేను డిస్కస్ చేసి ఇలాంటి కంటెంట్స్ పెట్టండి, అంతేకాని ఏదో దేశం వేరే దేశం వాళ్ళు మన దేశం మీద బాంబులు వేసేయడం, మనం వెళ్ళి వాళ్ళ మీద విమానాలతో బాంబులు వేసేయడం ఇలాంటి వద్దండి. వాళ్ళ ఊరిని ఆదర్శంగా చేసుకొని ఇలాంటి కంటెంట్, అంటే మెయిన్ మిలిటరీ తాలూకా ఇబ్బందులు. ఒక ఆర్మీ పర్సన్ ఒక జవాన్ గా మారి వెళ్ళిన తర్వాత తన లైఫ్ స్టోరీ ఏంటి, తన బాధ ఏంటి, తన ఫ్యామిలీ యొక్క స్ట్రగుల్స్ ఏంటి, ఇది ఇతివృత్తంతో తీసారు మీరు. బేసిక్ లైన్ అయితే ఇది. తర్వాత ఏంటంటే ఇంపార్టెంట్ గా ఆ ఊరు నుంచే ఎందుకు వెళ్తున్నారు, బయట విలేజ్ నుంచి ఇప్పుడు మనకి సడన్లీ ఏదైనా ఆకస్మికంగా వార్ వస్తుంది. మొన్న అనుకోలేదు సింధూర్ వార్ వచ్చింది, అది ఏదో ఆగింది, కానీ ఏదైనా అది పెద్ద ఒక బిగ్గెస్ట్ వార్గా తయారైపోయింది అనుకోండి, అప్పుడు ఆర్మీ షార్టేజ్ వస్తుంది. ప్రతి ఊరు నుంచి ఎందుకు వెళ్ళకూడదు. ఆ సినిమా చూసిన తర్వాత మన ఊర్లో కూడా మన పిల్లల్ని ఆర్మీలో జాయిన్ చేయాలి అన్న ఇన్స్పిరేషన్ వాళ్ళ పేరెంట్స్కి వస్తుంది సినిమాలో. కానీ ఇది పట్నాయక్ గారు చెప్పిన పాయింట్ చాలా గ్రేట్ పాయింట్ అండి. నిజం. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, ఆర్మీకి పంపించమనంటే టు బి ఫ్రాంక్ అంత వెంటనే అయితే మాత్రం డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంక ఇచ్చేస్తున్నట్టు, ఆయన చెప్పినట్టు సాక్రిఫైస్ ఇచ్చేస్తున్నట్టు మన పిల్లల్ని. అది ఎంతమంది తల్లిదండ్రులకి ఈ రోజు ఆ థాట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడంటే మనకంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, కానీ ఆ ఊరు నుంచి మాత్రం ఇమీడియట్ గా రెడీగా ఉంటారు. సో అది ఆ ఇన్స్పిరేషన్ తోనే డైరెక్టర్ గారు కూడా మాకు చెప్పినప్పుడు కూడా మాకు కూడా ఇంట్రెస్ట్ గా అనిపించారు. అట్లా ఓకే మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీ మధ్యలో వస్తాం కూడా బాగోదు. ఓకే సో చెప్పండి. యా కిరణ్ గారు, ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు ఇంతకు ముందు, బట్ ఇలాంటి కథ ఒక ఆర్మీ జవాన్ ఒక రకంగా చెప్పడం మనం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయలేకపోవచ్చు, బట్ ఆ పాత్ర చేసినప్పుడైనా మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది మీకు? యాక్చువల్లీ కరుణాకర్ గారిని ఒక పెద్ద ఆయన ఉన్నారు. నేను ఆల్రెడీ మూవీస్ చేస్తున్నానండి, తెలుగులో ఒక 22 ఫిల్మ్స్ చేశాను. అప్పుడు ఈ కంటెంట్ చాలా బాగుంది తమ్ముడు, మీరు చేయండి అంటే, సరే కంటెంట్ అంటే మామూలుగా అందరూ ఎవరు కాన్సెప్ట్స్ వాళ్ళకి నచ్చుతాయి. సో మన ముత్యాల బాలాజీ గారు నాకు కాన్సెప్ట్ చెప్పారు. నాకు చాలా ఎందుకు నచ్చిందంటే, మీరు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు వాళ్ళు దేశానికి వాళ్ళ ఇంటి నుంచి ఒక మనిషిని ఇచ్చారు. నాకు లైక్ ప్యాట్రియాటిజం నాకు బాగా ఇష్టం ఎక్కువ. లైక్ మన అమ్మని ఎంత ప్రేమిస్తాము, మన ఇండియాని ఎంత ప్రేమిస్తాను. ఇలాంటివి చాలా ఈవెంట్స్ వెళ్తాను, యాజ్ అ గెస్ట్కి వెళ్తాను. సో నాకు యాక్టింగ్ పరంగా ఇలాంటి ఛాన్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే దేశానికి ఎట్లాగో మీరు అన్నట్టు మనం ఇవ్వలేం, కానీ ఇలాంటి సబ్జెక్ట్ నా దగ్గర రావడం చాలా బాగా నచ్చింది. అప్పుడు ఆయన అన్నారు, మీ పేమెంట్ అంటే పేమెంట్ గురించి పక్కన పెట్టండి, ప్రాజెక్ట్ బాగా చేద్దాం, హార్డ్ వర్క్ చేద్దామని. వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్. నేను మా బ్రదర్ బాగా కష్టపడ్డాము. సో అక్కడగా మిలిటరీ మాధవరం ఆ స్టోరీ ఏదైతే ఉందో దీంట్లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, లైక్ ఒక సోల్ అన్నమాట, ఒక సోల్ టైప్ క్యారెక్టర్ నాది. నాకు అది ఇంకా బాగా నచ్చింది ఆ పాయింట్. ఆ సోల్ నుంచి, ఆ కీ సోల్ నుంచి మూవీ స్క్రీన్ ప్లే జరుగుతుంటుంది, అది ఇంపార్టెంట్. నాకు అది బాగా నచ్చింది. లైక్ పర్ఫార్మెన్స్ స్కోప్ బాగుంది దాంట్లో, దాని గురించి ఇమీడియట్గా ఒప్పుకున్నాను, చేయడం జరిగింది. తర్వాత ఎక్కడ కూడా మేము ఒక పిక్నిక్ లాగా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ ఆన్ స్క్రీన్ ఆన్ సెట్ రాగానే మళ్ళీ మేము ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళం.
గోపి గారు మీ క్యారెక్టర్ ఎలా ఉంది? పిక్నిక్ టైప్ Okay. యాక్చువల్లీ మా ఇద్దరి కాంబినేషన్ అలాగే ఉంటుంది. అంటే మీరిద్దరు ఒకటే ఊరికి చెందిన వాళ్ళ? కథ కొంచెం రివీల్ చేస్తున్నామేమో, బట్ ఒకటే ఊరికి But చెందిన వాళ్ళ, మేము- లేదంటే మీరు అక్కడికి వెళ్ళే కలుసుకున్నారా? అంటే మీరు రివీల్ చేసినా మేము చెప్పదలుచుకున్నాం. చూస్తారు ఎట్లా. అయితే ఎగ్జాక్ట్లీ అన్న ఎలా చెప్పారో నాకు కూడా, అంటే నాకు చిన్న పాస్ట్ స్టోరీ అంటే ఏం లేదు. నేను ఒక ఎన్సీసీ క్యాండిడేట్ని, నా సి సర్టిఫికేట్ కంప్లీట్. నేను నాకు ఉందన్నమాట. అంటే ఎన్సీసీలో నేను నా 10th క్లాస్ నేను ఏ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్లో బీసీఎస్ కంప్లీట్ చేసుకున్నాను ఎన్సీసీ క్యాండిడేట్. ఆ టైంలో నేను మిలిటరీ సైడ్కి వెళ్దామంటే ఇందాక అంటున్నాను కదా, మన ఇళ్లలో ఒప్పుకోరు. సో అది ఆ క్యాండిడేట్, ఎందుకంటే నా జరిగింది అది. మా ఇంట్లో నేను అటు వెళ్ళాలనుకున్నాను. దట్టు మా ఫాదర్ లేరు. సో ఇంట్లో ఇంకా నేను ఆల్మోస్ట్ మా ఫాదర్ లాగా ఉంటాను అనమాట. ఇంకా మా ఇంట్లో ఉంటుంది కదా తల్లి ప్రేమ అంటే దట్స్ డిఫరెంట్. అక్కడ నువ్వు వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. నాది అదే, నాకు ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది కొంచెం. సో ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల నేను కూడా అటు సైడ్ వెళ్ళలేకపోయాము. మనకి ఆయన ఇంకా ఇంత స్టోరీ కూడా డిస్కస్ చేయలేదు. యాక్చువల్లీ బాలాజీ గారు స్టోరీ చెప్పాను అన్న, నిజంగా నువ్వు నాకు చెప్పావా? ఇది మిలిటరీ కంటెంట్ స్టోరీ అని చెప్పాడు. మిలిటరీ కంటెంట్ స్టోరీ చెప్పండి. సారీ, చిన్న విషయం. అంటే ఈ సినిమాలోని నాకు ఒక్కటి మెయిన్ పాయింట్ నచ్చిందండి. ఏ సినిమాలోనైనా సరే లవ్ ఉంటుంది, ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, మేనత్ ఉంటుంది, లేకపోతే పెళ్లి కూతురిని పట్టుకెళ్ళిపోతే ఈ వెళ్ళి పెళ్లి పెట్టి ఎత్తుకురావడం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఒకరికి ఒకరు మా అమ్మ, మా నాన్న, మా అత్త, లేకపోతే నా లవరు అని ఎక్కడ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఒక్క పాయింట్ కూడా ఉండదు. అంతా ఇండివిజువల్ లీడ్ రోల్స్ అనమాట. అలాగా అంటే రిలేషన్ అనేది లేకుండా చివరి వరకు, అంటే ఎక్కడ ఒక రిలేషన్ ఉంటుంది. వీళ్ళు నా కొడుకు, వీళ్ళు లవర్స్ గా ఫీల్ అవుతారు, కానీ చివరికి హీరో హీరోయిన్ కలవరు. అంటే ఎవరి రోల్స్ లో వాళ్ళు జంప్ అయిపోతారు అనమాట. స్క్రీన్ ప్లే చెప్పండి. మీరిద్దరూ రివీల్ చేయలేదు కానీ ప్రొడ్యూసర్ గారు రివీల్ చేశారు. ఆయన అదే అంటున్నాను, చెప్తే ఆయన అడుగుతాడని. యాక్షన్ కి ఆడియన్ కి యాక్చువల్లీ 20 minutes కి 15 minutes క్వశ్చన్ పడద్దండి. క్వశ్చన్ ఆన్సర్ నెక్స్ట్ 20 minutes లో ఆన్సర్ ఉంటుందండి. ఆడియన్ కదండి, నాకు కూడా ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఆయన చెప్తున్నట్టు మీరిద్దరు అక్కడ వెళ్ళడాలు, ఆర్మీ అదంతా ఏం లేదా? అదే చెప్తున్నాండి, స్క్రీన్ ప్లే ఉంటది. అది ఎలా అనేది 29th మీరు మూవీ. సో మనతో పాటు శ్రీలు గారు జాయిన్ అయ్యారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్ సినిమాకి మిస్టర్ సోల్జర్కి సంబంధించి మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? నా క్యారెక్టర్ ఇందులో చాలా ఫన్నీగా, క్యూట్గా, ఇన్నోసెంట్గా మీలా ఉందంటారు అయితే? అలానే ఉంటుంది. సార్ నన్ను చూసినప్పుడు అలానే డిజైన్ చేసినట్టున్నారు, క్యారెక్టర్ కూడా అలానే అయిపోతుంది. ఓకే, బాలాజీ గారు, ఎందుకు మీకు శ్రీలు గారినే తీసుకోవాలని అనిపించింది? ఎక్కడ చూసారు తినని? ఎక్కడ చూసారు చెప్పండి అన్న, పెద్ద స్టోరీ చెప్పండి. వీళ్ళిద్దరు అయితే కృష్ణానగర్లో టీ తాగితే చూసారు మీరు. ఈమెను ఎక్కడ చూసారు మీరు? అంటే యాక్చువల్లీ ఆల్రెడీ మేడం ఇంకో మూవీలో చేస్తున్నారు. ఓకే, మన కనకదుర్గం గారు, తర్వాత పృథ్వీ గారు, సార్ వాళ్ళ డాడీ గారు నాకు పరిచయం ఉంది. అంటే 30 years పృథ్వీ గారు ఓహో, వారి డాటర్. అవునా? చెప్పలేదు. సార్తో మాట్లాడి స్టోరీ నేరేషన్ ఇచ్చిన తర్వాత సపోర్ట్ ఇచ్చాడు. ఓకే, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారి డాటర్ శ్రీలు గారు. మీరు మాకు కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పడానికి అప్పుడు చెప్పలేదు. ఓకే, సో పృథ్వీ గారు చెప్పారు. ఓకే, ఆడిషన్ చేశారా? ఆడిషన్ చేశాను. ఓకే, మాట్లాడాము, ఆవిడ చేసి మాట్లాడడం జరిగింది, స్టోరీ నేరేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇమీడియట్లీ నెక్స్ట్ డే షూట్ అండి. నెక్స్ట్ డేనే షూటింగ్కి వెళ్ళిపోయారు. ఓకే, నాకు తెలిసి మీరు కొంచెం ట్రెండీగా ఉంటారు. హైదరాబాద్ అమ్మాయిలు ఇవన్నీ మనకు తెలిసింది. ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్ వచ్చేసరికి లంగా, ఓణి, ఈ కాస్ట్యూమ్స్ లోకి వెళ్తాం కదా, మీ కాస్ట్యూమ్ కూడా అదేనా మూవీలో? ట్రెండీ ఉంటది. ఏంటి మీరు సినిమాకి వీళ్ళ క్యారెక్టర్స్ చాలా ట్రెండీ ఉంటది నా క్యారెక్టర్. జరిగేదే అక్కడ ట్రెండ్, నేచురల్గా జరిగేదే. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎలా ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆ టైప్. ఓకే, సో మీరు వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు? గోపి గారి గురించి అండ్ కిరణ్ గురించి నిజాలు చెప్పండి. మూవీ వైజ్ గా వస్తే ఈయన నా ఫ్రెండ్, మూవీలో ఫ్రెండ్. ఓకే, ఈయన నా లవర్. ఓహో, ఈయన ఎప్పుడు నన్ను కొడుతూనే ఉంటాడు. ఎందుకు? ఈ కోపం అంతా ఈయన మీద చూపిస్తూ ఉంటాడు.
ఓకే ఈయన నన్ను ఇరిటేట్ చేస్తే నేను ఆయన్ని ఇరిటేట్ అంటే చేస్తా. హీరో హీరోయిన్ కట్టుకొని కమెడీని చంపేసినట్టు. కామెడీ చాలా ఓకే ఉంటుంది, అన్నీ ఉంటాయండి మీకు. అన్ని Complete కామెడీ, facts వస్తాయి. అన్ని ఎమోషనల్, ఎవ్రీథింగ్. అండ్ నా వరకు వస్తే నాకు మా నాని అంటే మా నానమ్మ, ఓకే, మా నానమ్మతోటి నాకు ఉన్న ర్యాపో కానీ, అంటే ఈ జనరేషన్లో నానమ్మలతో ఎలా ఉంటారు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అని క్లియర్గా చూపిస్తారు ఈ ఫిలింలో. ఓకే అండ్ మీకు కూడా అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వచ్చారు కాబట్టి సాధారణంగా ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు సినిమాలు చేయరు ఇట్లా అనుకుంటారు కదా. ఇదేమో మిస్టర్ సోల్జర్ ఒక దేశభక్తికి సంబంధించింది. సో ఈ మూవీ చేస్తానన్నప్పుడు డాడీ ఏమన్నారు పృథ్వీ గారు? నేను ఫస్ట్ ఏ ఫిలిం వచ్చినా కూడా మా మదర్తో డిస్కస్ చేస్తాను. డాడీతో కాదు? డాడీతో కాదు, మా మదర్తో చేస్తాను. బికాజ్ మా ఫాదర్ ఎక్కువ ఆయన ఒపీనియన్ కన్నా మా మదర్ ఒపీనియన్ ఎక్కువ బిలీవ్ చేస్తారు. బికాజ్ ఆడపిల్ల విషయంలో అమ్మల కన్నా ఎక్కువ కేరింగ్ ఎవరు చేయరు. సో తను ఓకే అంటే ఐ గో ఆన్. సో ఈ సోల్జర్ అన్న వెంటనే ఆయన స్టోరీ కూడా వినలేదు, ప్రొసీడ్ అన్నాడు. ఓకే సో ఒక ఆర్మీకి సంబంధించిన బ్యాక్డ్రాప్లో చేయాలనేది ఒక బ్లెస్డ్, అంటే ట్రెండీగా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, గ్లామరస్ రోల్ చేయాలి అనేది కాకుండా మన దేశం కంటే మన ఇండియా దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన అది చాలా ప్రౌడ్ మూమెంట్ అని నేను ఫీల్ అవుతాను. అలా మా పేరెంట్స్ కూడా ఫీల్ అయ్యి చేయమన్నారు. ఓకే అండ్ బాలాజీ గారు ముఖ్యంగా ఇదంతా విలేజ్ బ్యాక్డ్రాప్ సంబంధించి ఉండింది కదా. అండ్ ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళారు, మీరు రీసెర్చ్ చేశారు కదా. ఓకే సో ఈ టీం అంతా అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో మీరు ఎలాంటి, అది ప్రాబ్లం అనండి లేకపోతే హ్యాపీనెస్ అనండి, ఎట్లా ఉన్నాయి ఆ మూమెంట్స్, ఏం చెప్తారు? నాకు వీళ్ళతో ఏ ఇబ్బంది లేదండి అసలు. నిజం చెప్పండి సార్, నిజం అదే కదా. పర్లేదు మేము ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, మేమేమనుకో వీళ్ళు ఇరిటేట్ చేయకుండా మిమ్మల్ని ఉండరు నాకు తెలుసు. యాక్చువల్లీ ఇది ఒక తండ్రికి పిల్లలకు ఉండే రిలేషన్ ఉంటుంది కదా, అది మెయింటెనెన్స్ ఉంది. సో మా తండ్రి ఆయన వాళ్ళు ఏదో ఒకటి నాన్నగారు చెప్తారు నాకు వచ్చి, నేను విని చెవిని తీసుకొని వెళ్ళిపోతాను. అది ఒకటి చాలు కదండి, అదన్నా చిన్న విషయం. ఏమన్నాడండి విన్నారు కదా, వినేసి వెళ్ళిపోతారు అంతే, అదే జరిగింది. మా నాన్నగారు పాకెట్ మనీ ఇవ్వట్లేదండి. నాన్నగారండి కేర్ తీసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలో ఇమీడియట్లీ. అది విన్నారు, వదిలేశారు కూడా. పాయింట్ నోట్ చేసి మార్కెట్కి వెళ్ళేటప్పుడు 100 రూపాయలు ఇస్తారండి, వచ్చాక 100 రూపాయలు ఏమని అడుగుతాడు మళ్ళీ. అది మా నాన్నగారు. ఇక్కడే ఈ 10 నిమిషాలకి ఎంత రచ్చ చేస్తున్నారు వాళ్ళు, అక్కడ రచ్చ ఏంటది? షార్ట్ లోకి వచ్చి మధ్యలో కానీ డెడికేటెడ్ పర్సన్ అండి. మనకి ఏమన్నా కానీ తర్వాత చూసుకుంటుందా అనేది మొత్తం ఒప్పిస్తాడు అన్నమాట, ఖచ్చితంగా ఒప్పిస్తాడు. అండ్ ఇప్పుడు జాన్స్ అంటే వాళ్ళకి ఎంత వర్కౌట్స్ కంపల్సరీనో మనకు తెలుసు. అండ్ వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి వాళ్ళు మనం కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నార్మల్గా ఫోటోకు పోజ్ ఇమ్మన్నా సరే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనుకుని అట్లానే ఇస్తారట స్ట్రిక్ట్గా. ఎగ్జాక్ట్లీ వాళ్ళ బిహేవియర్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు, రోబోస్ లాగా ఉంటారు ఇంకా. అండ్ వాళ్ళు కూర్చునే పద్ధతి, మాట్లాడే పద్ధతి అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం కొంతమందిని చూసాం కదా, ఇప్పటికి ఇలా ఉన్నారు కానీ ఆ టైంలో వాళ్ళు కూడా అలానే ఉండాలి. సో మీరెంత ప్రాక్టీస్ చేశారు? అంటే మేము వచ్చేపాటికి ఓల్డ్ టైంలో ఉన్నాం కదండి, దానికంటూ మామూలు మా డైరెక్టర్ అయితే అంత కష్టపెట్టలేదు అని చెప్పుకోవచ్చు. చెప్పాను కదండి, అట్ ద సేమ్ టైం నేను కూడా పాస్ట్లో అంటే మీన్ నా చైల్డ్హుడ్ డేస్లో ఎన్సీసీలో ఉండడం వల్ల ఆయన స్టోరీ చెప్పడం ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం. స్టోరీ అంటే పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఆర్మీ బ్యాక్డ్రాప్లో వస్తుంది. ఇంకొక విషయం చెప్పాలంటే నేనేం చేశాను నాకే తెలియదు, అంటే ఆయన మాకు క్లారిటీ అన్న ఏం జరుగుతుందన్న ఏంటంటే నీకు తెలియదులే అందులో వస్తుంది నేను ఎలా చెప్తానంటే, అంటే మాకు కూడా స్టోరీ రివీల్ చేయడం అన్నమాట. అలాగా అందుకే మేము కూడా రివీల్ చేయదలుచుకోలేదు స్టోరీ అనేది. కానీ ఒక మా ఇద్దరిది కాంబినేషన్ లో ఒక వారే ఉంటది టెర్రరిస్ట్ తోటి. ఆ వార్లో ఇప్పుడు మీరు అన్నాక నాకు ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను, మేము ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఆ డైలాగ్స్ కానీ ఆ వార్ జరిగేటప్పుడు రియల్లీ నా క్యారెక్టర్ వెళ్ళిపోయింది. అంటే లైక్ కిరణ్ వెళ్ళిపోయాడు, ఆ క్యారెక్టర్ వచ్చింది. క్యారెక్టర్ పేరు చెప్పొచ్చేమో కదా? యా, అది పేరు చెప్పొచ్చు, అదేమి అది కూడా మీరు సినిమాలో చూడాలి. అయితే ప్రొడ్యూసర్ గారితో మాట్లాడతాం, ప్రొడ్యూసర్ గారు మొత్తం మీకు కట్ చేస్తే ఫస్ట్ నుంచి చెప్పేసాడు, ఓపెన్ చేస్తే. అయితే ఆ క్యారెక్టర్ మనకు స్టాన్స్లీవిస్కీ థియరీ మీరు వినే ఉంటారు మెథడ్ యాక్టింగ్ లో, 5 Ws, హూ యు ఆర్, వాట్ యు వాంట్, ఫ్రమ్ హూమ్ డు యు వాంట్, వేర్ డు యు వాంట్, 5 Ws. సో ఆ 5 Ws పర్ఫెక్ట్గా దాంట్లో మేము యాజ్ అ సోల్జర్గా దాన్ని న్యాయం చేసాం అనుకుంటున్నాం. మన డైరెక్టర్ గారు కూడా న్యాయం చేశారండి.
చేశారు. ఇంత అల్లరి చిల్లరగా ఉన్నారని అంటే కెమెరా ముందుకు వెళ్ళేసరికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని నాకు క్యామ్ అర్థమవుతుంది. ముందుకు వెళ్ళేసరికి ఇంకా పరకాయ ప్రవేశం. అదే ఇందులో ఎవరైనా సరే పరకాయ ప్రవేశం. ఎగ్జాక్ట్లీ అండి. మేము ఎంతవరకు ఎలా మాట్లాడుకున్నది క్యామ్ ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిల్లీ టైప్లో ఉన్నా కానీ అన్న ఉంటాడు అన్నే మూడులోకి వచ్చి అంటాడు. సో ఖచ్చితంగా చెప్పేస్తా ఉంటాడు. ఎంత అంత వర్కౌట్స్ చేశారు ఇంకా మీరు ఫిజికల్ గా? ఫిజికల్ డైలీ ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. Okay. మాకు అది అడిక్టెడ్, గుడ్ అడిక్షన్. ఎవ్రీ డే మార్నింగ్ 4 నుంచి వెరీ. అండ్ అంటే మీరు చూస్ చేసే టైంకి వీళ్ళని సెలెక్ట్ చేసే టైంకి ఇలానే ఉన్నారా వాడే, లేకపోతే కాస్త సేమ్ అంతే. అంతేనా? కొంచెం సన్నమ అబ్బాయి ఇంకో 4-5 కేజీలు తగ్గు నేను పెరుగు ఎప్పుడో అది ఏదో టైంలో చెప్తా ఉంటాను. చెప్తా ఉంటారా? అది కావాలి. ఇద్దరు టీలు కాఫీలు ఎక్కువ తాగకూడదు. తాగేస్తున్నాయి. అందుకే ఒక్కసారి తాగేస్తామండి. ఓకే. ఎన్ని డేస్ అంటే స్కెడ్యూల్ అయిందండి? 45 days అండి మొత్తం టోటల్. 45 days. ఈ నలుగురిని మీరు ఎలా భరించుంటారో పాపం. మేము ఎలా భరించాం పాపం, అది ఎవరు తెలియదు. ఓకే. అది మాత్రం కరెక్ట్గా చెప్పాను. వీళ్ళిద్దరు మిమ్మల్ని బాగా ఏడిపించారా, లేకపోతే మీరే వీళ్ళిద్దరిని ఏడిపించారా? వీళ్ళిద్దరునా? వీళ్ళిద్దరు నాకు చాలా ప్రొటెక్టివ్. ఇద్దరు బాడీ గార్డ్స్. అలాగా మాది ఆర్మీ కదండి, చాలా ఓకే. అండ్ ముఖ్యంగా ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఎంత ఫన్నీగా ఉన్నా కొంచెం సెంటిమెంటల్ కావచ్చు, లేకపోతే అగ్రెసివ్నెస్ కావచ్చు, ఆ ఫెరోషియస్ కావచ్చు, అబ్బా ఇది కొంచెం టఫ్ అయింది అని ఏమైనా అనిపించిన సీన్స్ లేదు, ఉన్నాయి? ఎంజాయ్ చేసామండి. టఫ్ కాదు, ఇంకా ఎంజాయ్ చేసాం. ఓకే. అంటే లైక్ ఇప్పుడు అందుకని చెప్పాం కదా, నేను మూవీస్ చేస్తున్నాను, కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. కంప్లీట్ అంటే లైక్ ఒక ఆర్టిస్ట్కి మనకి మన స్ట్రైట్ క్యారెక్టర్ కాకుండా, మనం చేయింది కాకుండా ఒక అబ్జర్వ్ చేసి చేసే క్యారెక్టర్ ఇది. సో దీన్ని ఎంజాయ్ చేశాను, ఇంకా ది బెస్ట్ చేయాలని ఎంజాయ్ చేసాం వర్క్. అసలు డైరెక్టర్ మీకు ఎప్పుడైనా 1 more అని చెప్పారా? నేనే 1 more సార్ నాది. బాలాజీ గారు మీకు చెప్పండి, పర్లేదు. మీకు నీ మధ్యలో నేను ఉన్నాను, ఏం కాదు చెప్పండి. 1 more అని చెప్పారా? ఓకే. నేనైతే ఎక్కువ 1 more లేనండి. ఆ విషయంలో నాకు బాగా హెల్ప్ చేసింది మా అన్న కిరణ్. బాగా హెల్ప్ అంటే నాది, ఎందుకంటే నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. అఫ్కోర్స్ నేను పాస్ట్ కొంచెం సీరియల్స్ చేస్తున్నాను, మూవీ సైడ్ కొంచెం తక్కువ. లాస్ట్ ఒక ఫిల్మ్ కంప్లీట్ చేస్తున్నా కానీ మూవీ టైప్కి వచ్చేపాటికి మనకి అటు వచ్చేపాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను నాకు సజెషన్స్ చాలా వరకు కిరణ్ అంటే అది ఆయన గొప్పతనం. లైక్ ఏంటంటే చెప్పినా వినేవాళ్ళు ఉండాలి కదా, నేను అలా చెప్తే అది అందుగురించి నేను చెప్పను. కానీ తమ్ముడు ఇంకోటి డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేసేవాడు, డెడికేటెడ్గా. పాపం ఫ్యూచర్ కూడా ఉండాలి కదండి. ఆ విషయంలో ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బాలాజీ గారు చెప్తూ ఉంటారు చేయమని చెప్పేసి, అది ఆయన డైరెక్టర్ వైజ్గా ఆయన చెప్పాలి కాబట్టి అది ఆయన వృత్తి. అట్ ద సేమ్ టైం యాజ్ అ కో ఆర్టిస్ట్గా సపోర్ట్ చేయడం అనేది నెక్స్ట్ మోర్. అయితే డైరెక్టర్ గారు మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు బిజినెస్ చేయాలి, ఏదైనా యాక్ట్ చేసేటప్పుడు మేము ఈ డైలాగ్ ఎక్కడ కట్ చేయాలి అనేది మేము కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళం. ఆ ఫ్రీడమ్ డైరెక్టర్ గారు ఇచ్చారు, అది కూడా డైరెక్టర్ గొప్పతనం. సో అప్పుడు సీన్స్ ఆటోమేటిక్గా మీకు బాగా. అండ్ ముఖ్యంగా ఇటువంటి మూవీస్కి బీజిఎం కావచ్చు, మ్యూజిక్, సాంగ్స్ ఇవన్నీ కూడా కథతో పాటునే వెళ్ళాలి. ఫంకీ లాంటి సాంగ్స్, ఇంకో సాంగ్స్ మనం పెట్టలేము. ఓకే. సో ఈ మ్యూజిక్ కోసం ఏం చెప్తారు? మార్కండేయ గారు కదా, మార్కండేయ ఏం చెప్తారు? టైటిల్ సాంగ్ ఒకటి ఉందండి, వందే మాతరం సాంగ్ అని. ఓకే. అది ఆల్రెడీ నా మైండ్లో సీన్లకి రన్ అవుతూ ఉంటుందండి. ఏ సీన్ వచ్చినప్పుడు ఏది ప్లే అవ్వాలన్నది నాకు ఆల్రెడీ మైండ్లో ఎడిటింగ్ ఉంది కాబట్టి నా ప్లాన్ ప్రకారం నేను చేసుకున్నాను. మూవీ అంతా అయిన తర్వాత దాన్ని ఎడిట్ చేయించాను. మాంటేజ్ ఒకటే సాంగ్ అయితే అంటే 4 songs ఉన్నాయి. ఐటమ్ సాంగ్ ఉంది, ఈ పేరు ఒకటి, ఇంకో పేరు ఉంది, కిరణ్ వాళ్ళ పేరు కాదు. ఐటమ్ సాంగ్ ఉండింది. విలన్స్ ఉంటారు కదండి, ఇంకా ఎందుకు అని చెప్పేసి మీరు డీప్ గా అడగదు. మీరు ఐటమ్ సాంగ్స్ ఎలా వచ్చిన మొత్తం మీరు డీప్ గా అడగదు. అంటే కొన్ని సినిమాల్లో ఈ ఫెస్టివల్ టైంలో వీళ్ళందరూ కాస్త ఎంజాయ్ మూమెంట్ ఉండడానికి, అదే సినిమాలో కూడా నా పేరు చెప్పట్లేదు కానీ నాకు గుర్తుంది, తప్పక పెట్టాల్సి వచ్చింది. ఆ టైంలో పెడతా ఉంటారు కదా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండడానికి కొన్ని సాంగ్స్, వాళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కూడా ఉంటుంది పాపం. సో అట్లా వచ్చిన సాంగ్ అని నేను అనుకున్నాను. అలాంటిదే అండి, అలాంటిది అనుకోండి, కానీ అలాంటిది కాదండి. ఇంత టిపికల్ ఉన్నారు. నేను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుకుంటాను. మేము పంపిస్తాం ప్రొడ్యూసర్ గారిని, మీకు ఇంటర్వ్యూకి పంపిస్తాం. వచ్చేటప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 100 days అయ్యాక ప్రొడ్యూసర్ గారిని మీకు పంపిస్తాం డెఫినెట్ గా. లేదంటే ఇప్పుడు కావాలంటే తీసుకోండి, 2-3 ప్లాస్టర్స్ పంపిస్తాం మేము. మాస్క్ లాంటిది ఏదో పెట్టేసి పంపిస్తాం. ఓకే. అండ్ బాలాజీ గారు, సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ మూవీకి సంబంధించి? వీళ్ళతో మాట్లాడుతుంటుంటేనే వాళ్ళంతా జోక్ చేస్తున్నా కథ ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. వీళ్ళంతా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అనేది
వీళ్ళ మాటలు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఆల్రెడీ శ్రీలు గారితో కూడా మాట్లాడాం, అంతకుమించి ఎక్కువ రివీల్ చేయలేం కాబట్టి చేయట్లేదు. ఏం చెప్తారు ఫైనల్గా మూవీ గురించి? ఇప్పుడు మిలిటరీ మాధవరంలో ఏదైతే ఎవరైతే ఇంటికి ఒకళ్ళు వెళ్తున్నారో, ఒకవేళ మనకి అనుకోకుండా ఒక యుద్ధం అనేది వస్తే, ఫస్ట్ వరల్డ్ సెకండ్ వరల్డ్ మొన్న ఆపరేషన్ సింధూర్ ఇట్లాంటిది ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా కంపల్సరీ ఎన్సీసీ బెటాలియన్ ఎలా తయారవుతుందో, ట్రైనింగ్ ఎలా ఉంటుందో, అలా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి మనిషి ఆర్మీ ట్రైనింగ్ అయ్యి ఉండాలి. డైరెక్ట్గా చేయలేకపోతే ఇండైరెక్ట్ గా మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి అంటారు. ఒక ఏదంటారు వారిది అంటారు చూడండి, అట్లాగే ఈ కథ పనిచేద్ది. ఈ మూవీ కూడా దానికి సహాయం చేద్దని చెప్పి ఉద్దేశంతో ఈ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సై సైనికైనా అనుకుని మనసులో ప్రేక్షకుడు అనుకుంటాడు, సరే ఈ ఆర్మీకి వెళ్ళడం కరెక్ట్ అని చెప్పి ఒక ఆలోచన కలగాలని చెప్పి ఉద్దేశంతో మనం చేయడం. యా, గుడ్ థాట్ అండి. అండ్ మీరేం చెప్తారు కిరణ్ గారు? ఈ మూవీ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇంటికి ఫాదర్ ఎలాగో మన ఇండియాకి సోల్జర్ అలాగా ప్రొటెక్ట్ చేసేది మన ఫాదర్ కదండి. వాళ్ళు అక్కడ అంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం ప్రశాంతంగా నిద్రపోయి లేచి ఇట్లా మాట్లాడుకుంటాం. మన ఫాదర్ వాళ్ళే లేకపోతే ఫాదర్ పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా రారు, మన గురించి వారే చేస్తారు పాపం. అలాగే మన సోల్జర్స్ కూడా బార్డర్స్లో అలా వార్ చేస్తున్నారు. వాళ్ళని మన తండ్రికి ఎంత విలువ ఇస్తామో అంత విలువ సోల్జర్స్కి ఇచ్చి, వీలైతే మన ఇంటి నుంచి అన్నగారు అన్నట్టు ఒక సోల్జర్ని పంపించగలిగితే మా సినిమా సక్సెస్ అయింది అనుకుంటాం. ఒక్క సోల్జర్ వచ్చినా చాలు ఈ సినిమా చూసి. శ్రీలు గారు, ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఒక రొమాంటిక్ సినిమాలో యాక్ట్ చేయడం వేరు, ఒక హారర్ మూవీలో యాక్ట్ చేయడం వేరు, బట్ ఇలాంటి ప్యాట్రియాటిక్ సినిమాస్లో యాక్ట్ చేయడం వేరు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చెప్తూ ఉంటే మనకు కూడా గూస్ బంప్స్ వస్తుంది. ఆబ్వియస్లీ మనం నేర్చుకున్నది మన స్కూల్, మన పేరెంట్స్ అన్నీ నేర్పిస్తూనే ఉంటారు మనకి, రైట్? సో మీరేం చెప్తారు? ఈ ఫిలిం అంటే సోల్జర్స్ గురించి పక్కన పెడితే, ఈ మూవీలో నా క్యారెక్టర్ వరకు ఒక విమెన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. సోల్జర్ అబ్బాయిలు అమ్మాయిలని తేడా ఉండదు. నా క్యారెక్టర్లో నా జోలికి ఎవరు వచ్చినా కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తాను. అంటే ఒక విమెన్ క్యారెక్టర్ని అలా పోర్ట్రేట్ చేశారు సార్. యా, గుడ్. లైక్ అంటే ఒక సోల్జర్గా హీరోస్ని ఎలా ఒక మన ఇండియా గురించి ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారో, ఒక అమ్మాయి కూడా తన సెల్ఫ్ గురించి అలానే ఫైట్ చేస్తుంది ఫిలింలో. ఫాదర్ ఉండరు, మదర్ ఉండరు, ఓన్లీ నానమ్మ. ఆ నానమ్మ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళ మనవరాల్ని అలానే పెంచుతుంది. ఎవరు వచ్చినా, అబ్బాయి లేదు అమ్మాయి లేదు, నీ వరకు వచ్చినా, నీకు అన్యాయం జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా నువ్వు అలానే ఫైట్ చేయాలని నేర్పిస్తుంది ఒక ఉమెన్ కి. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యా. సో ఒక ఇంటి నుంచి ఒక సోల్జర్ కాకుండా ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసే అంత ధైర్యం ఉండాలి అని నేను మూవీలో మీ క్యారెక్టర్. యా, గుడ్. గోపి గారు అంతే, వాళ్ళు చెప్పేశారు కాబట్టి చెప్పలేదు. అందరూ ఒక అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక ఇంటి నుంచి అయినా ఒక పర్సన్ వస్తే చెప్పాను, నా ఫ్యామిలీ నన్నే పంపించలేదు. కామన్ గా అందరూ అట్లా భయపడుతూనే ఉంటారు. ఆ ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని పంపిస్తే మనకు కూడా మన దేశానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు. మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశారా, మీ నలుగురం కూడా మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేయండి చూడండి అని అడగట్లేదు. మేము అనేది అంటే మా సినిమా చూసి ఇంటికి ఒక్క సోల్జర్, మీరు ఈ సినిమా మొత్తం ఒక్క సోల్జర్ అండి మా సినిమా ఇన్స్పైర్ అయ్యి వస్తే మేము మాకు బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే. అంతే, ఎగ్జాక్ట్లీ. రైట్. మంచి మెసేజ్ ఓరియంటెడ్ బాలాజీ గారు. అండ్ ఇలాంటి సినిమాలు తీయడం కూడా ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. అలాంటి మంచి మూవీస్తో మీరు వస్తున్నారు. సో ఆబ్వియస్లీ హిట్టా పట్టా పక్కన పెట్టేద్దాం, ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాము అని అంటే, కిరణ్ గారు చెప్పినట్టు ఒక్కరైనా దీంట్లో ఇన్స్పైర్ అయ్యారని అంటే మన సినిమా సూపర్ డూపర్ హిట్ అనేది లెక్క. కమర్షియల్ వేలో ఎన్ని డబ్బులు వచ్చింది, ఎంత కలెక్ట్ చేశారు, ఇది కాదు కదా మనకు కావాల్సింది. కర్తవ్య మూవీ తోటి విజయశాంతి గారి మూవీని చూసి ఒక అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. తెలుసు కదా మీరు, చాలా స్టోరీస్ మనం విన్నాం. ఇప్పటికీ మనం స్ట్రాంగ్ విమన్ అనుకుంటే మనం విజయశాంతి గారి కర్తవ్య సినిమానే చూస్తాం. అట్లా మా సినిమా కూడా ఎవరికైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సోల్జర్ గా వెళ్ళాలి అని అది వస్తే మాకు. అండ్ మా మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ గానే ఉంటదండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళలో ఉన్న టాలెంట్ కనిపించేస్తుంది. హీరో ఐ మీన్ ఒక సోల్జర్ ఎలా ఉండాలి, ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి, ఒక సిస్టర్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గానే ఉంటాయి. వాళ్ళ లిమిట్స్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక సోల్జర్ అన్నట్టు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాలాజీ గారు ఇంత మంచి మూవీతో వస్తున్నారు. మీరు ఆగస్టు 29కి రిలీజ్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం హిట్ ఫట్ల కన్నా వాళ్ళకి కావాల్సింది ఒక్కరన్నా ఇన్స్పైర్ అవ్వాలి కోరుకుంటున్నారు.
ఎస్. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు బాలాజీ గారు మీరు ఇంకా తీయాలి. సో నేను మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అని అడుగుతారు అనుకున్నాను, కానీ ఈ సినిమా చేసినంత మీరు ఇంకే ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా నాకు అది తక్కువగానే అనిపిస్తుంది. మీరు ఇలాంటి మూవీ చేశారంటే ఇంకా ఇలాంటి దీనికి సంబంధించిన నెక్స్ట్ స్టెప్కే వెళ్ళాలి. అందు గురించి నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగట్లేదు. అండ్ మీకు కూడా మంచి మంచి మూవీస్ చేయాలి. ఇంకోటి బాలాజీ గారు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి రీజన్ చెప్తాను. ఓకే, ప్రొడ్యూసర్ గారు అందరు సపోర్ట్ ఉంది, కానీ 24/7 అండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆయన. ఫేస్ చేసి మేము ఎందుకు సపోర్టివ్ ఉన్నామంటే మేము ఉన్నామన్నా మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్ అసలు సూపర్ అండి. అండ్ ఇంకొకటి ఫైనల్గా మీకు థియేటర్స్ దొరికాయండి? దొరికాయి సార్. ఓకే, అంటే ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అది థియేటర్స్. సో ఆ క్రెడిట్ కూడా మరి ఆయన బ్యాక్ లో ఏం జరిగింది తెలియదు, బాలాజీ గారికి నా వరకు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నీ విజువల్ ఏదైతే చూస్తాం అదే కదా, అది కూడా ఆయనకే ఇవ్వాలి క్రెడిట్. మరి ఆయన ఏం కష్టపడ్డాడు. ఇది టాస్క్ అందరికి, చిన్న మూవీ. అదే యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రావడానికి ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇది ఉంటుందని నాకు ముందే ఎక్స్పెక్ట్ చేశాను. థియేటర్ సిబ్బంది నాకు ప్రొడ్యూసర్లు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఓన్ రిలీజ్కి వెళ్తున్నామండి, డిస్ట్రిబ్యూటర్ల పని లేకుండా ఓన్ రిలీజ్కి వెళ్ళి డైరెక్ట్ థియేటర్ ఓనర్స్తో మాట్లాడి నాకున్న రిలేషన్తో నాకున్న ఏరియాలో కాలేజ్ పిల్లలకి అన్నిటికీ నేను షో చేసుకుంటా, పబ్లిక్కి 2-3 షోలు ఇచ్చుకుంటా, వీక్లీ నేను ఆడిస్తాను. ఓకే, అంటే ఓవరాల్గా ఎన్ని థియేటర్స్కి ఇచ్చారు? మొత్తం ఒక 50 అనుకుంటున్నాం అండి ప్రజెంట్. అయితే ముందు ఏంటంటే ముందు 10 థియేటర్స్ ఇక్కడ, ఒక 15 థియేటర్స్ తెలంగాణ ఇచ్చి నెక్స్ట్ వీక్ నేను పెంచుకుంటూ వెళ్తారు. మౌత్ టాక్ చాలండి. అంటే మన నేమ్స్ ఈ సినిమా దగ్గర తీయట్లేదు, అలాగా అసలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. ఆటోమేటిక్గా థియేటర్స్ వాళ్ళే వచ్చి మన సినిమాని పట్టుకెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం. సో అలాంటి హిట్ ఖచ్చితంగా ఈ సినిమాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ గోపి గారు, శ్రీలు గారు అండ్ కిరణ్ గారు, మీకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. సో ఆగస్ట్ 29కి మిస్టర్ సోల్జర్ ఫ్రమ్ మిలిటరీ మాధవరం సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని చిత్ర యూనిట్ అంతా అడుగుతున్నారు. ఎస్, ఏమంటారు? 100% చూడాలి, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. కానీ మీ సినిమా అయిపోయాక మీ స్టోరీ అడగాలి. Thank you so much. All the best. Thank you.